బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఎల్లుండి సాయంత్రం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా అధికారుల కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. అలాగే కాళేశ్వరం విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. వీటితో పాటు పలు అంశాలు కూడా కేబినెట్ ముందుకు వస్తాయి. ఇక వాటిపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి ఓటీయూ వాసు. మొత్తానికి కేబినెట్ సమావేశం 5వ తారీఖు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 5వ తారీఖు సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో కూడా కేబినెట్ సమావేశం కాబోతుంది. ప్రధానంగా కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాజ్య యువ వికాసంతో పాటు పలు కీలక పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ సమావేశం నిర్వహించబోతా ఉంది. ఇక ప్రధానంగా కూడా ఖరీఫ్ పంటలతో పాటు వర్షాల నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక రాజీవ్ యువక వికాసానికి సంబంధించినటువంటి ఆ స్కీమ్ పథకంలో ఎదురవుతున్నటువంటి సమస్యలపైన కూడా కులాంకుషంగా చర్చించబోతా ఉన్నారు. ఇక మరి కాళేశ్వరం అంశానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా అందినటువంటి నేపథ్యంలో కూడా ఆ 2 నివేదికల్లో కూడా చాలా స్పష్టంగా అధికారులపైన క్రిమినల్ చర్యలతో పాటు మరికొంతమంది పైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నివేదికలో స్పష్టమవుతా ఉంది. ఇక మరోపక్క ఇప్పటికే కమిషన్ కూడా విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి కాళేశ్వరం మీద అన్న అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. పలు కీలక అంశాలకు సంబంధించి ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం పైన కూడా సాయంత్రం 3 గంటలకు ఈ నెల 5న ముఖ్యమంత్రి అధ్యక్షతన అయితే కేబినెట్ భేటీ కాబోతుంది. కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం